చక్కగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు వరకు దేవుడు తన కృప మన పైనుంచి కార్యాలు జరిగించారు. వాక్య భాగంలోనికి వెళ్దాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న చక్కని ఆరాధనతో మనం వాక్య భాగంలోనికి ముందుకు వెళ్దాం. మోకరించగలిగిన వారు, లేదంటే అందరం లేచి నిలబడదాం. చక్కగా అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. దేవుని కృప మన పైన మెండుగా నిండుగా ఉన్నందుకు దేవునికి చక్కని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని పాడదాం. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని ఉన్నత ఉపదేశమందునా సత్వగల సంగమందునా. ఉన్నత ఉపదేశమందునా సత్వగల సంగమందునా. కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక నెన్నడు స్తోత్రం. నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు.
యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే, వేణోళ్ళ కొనియాడినా కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసంపన్నుడా, మీ బంగారు పాదాలకి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ రీతిగా మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమందికి లేని ధన్యత, కృప ఈ సాయంకాల వేళ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలు. అయ్యా, ఎందుకోసం ఈ ప్రాంతంలో మమ్మల్ని నిలవబెట్టారో పంపించారో మాకైతే తెలియదు. మీరు నడిపించారు, మేము వచ్చాం. కార్యం చేయవారు మీరే. మేమైతే నాయనా మీ వాక్యాన్ని ప్రకటించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి ఈ ప్రాంతంలో నిలబడ్డాం. నాది మాది అనేది ఏదీ లేకుండా మిమ్మల్ని స్తుతించేటువంటి వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. కృప, కనికరం, సమాధానం, నెమ్మది మాకు దయచేయండి. ఇప్పుడు వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు తోడున్నారు. నడిపించిన వారిని బట్టి, పాటలు పాడిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. అలాగనే మాకు సహకరిస్తున్న కుటుంబాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మొదటి ప్రార్థన మరియమ్మ గారు చేయటానికి మీరు కృపనిచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, అలాగనే ఇంకా అనేకులు ఈ ప్రాంగణంలోకి రావడానికి కృప దయచేయండి. వారిని ప్రేరేపించండి, వారిని ఆకర్షించండి. ఈ స్థలంలో మేము చేయు విజ్ఞాపన మీ సన్నిధికి చేరునుగాక. ప్రతి క్రమమును దీవించండి, ముందున్న క్రమాన్ని కూడా ఆశీర్వదించి మేలుతో నింపండి. యేసు ప్రభుల వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని కృపను బట్టి కుడి ఉన్న ప్రతి వారికి కూడా నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన మధ్యలోనికి దైవజనులు మరి డానియల్ గారు ఉన్నారు. నా ఉద్దేశం ఏంటి అనంటే, ఈ పరిధిలో, ఈ పరిచర్లో, ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవజనులతో కూడా ఒక్కొక్క వారం కొద్దిసేపు వాక్యం చెప్పించాలనేటువంటిది నా ఆశ. అందులో భాగంగానే దేవుడు ఇందాకనే ఇక్కడ పరిచర్య చేస్తున్న జాన్ కుమార్ గారు అని చెప్పి ఒక పాస్టర్ గారు ఆగారు, పరిచయంలో ఉన్నారు, ఆయన ఆగారు. అయ్యా, మరి ఒక వారం మీరు కూడా వాక్యం చెప్పాలంటే పిలవండి, వస్తా అన్నారు. ఇందాక ఇంకా 2-3 తెలిసిన దైవజనులు కూడా వెళ్ళారు. పోయిన వారం ఇక్కడే పరిచర్య చేస్తున్నటువంటి విజయ్ అన్న కూడా వచ్చి మనతో పాటు పాల్గొన్నారు. ప్రార్థనలో ఒక చక్కని పాట పాడారు. నా ఉద్దేశం ఒకటే, సంఘాలు పాడు చేయకూడదు, కుటుంబాలు పాడు చేయకూడదు. చేతనైనంత వరకు అందరి సహకారంతో, అందరితో ప్రేమగా ఉండి, అందరి యొక్క ప్రేమాభిమానాల్ని, ఆప్యాయతని, మన్ననల్ని పొందుకొని మనం ఇక్కడ పరిచర్య చేస్తే అది దీవెనకరంగా ఉంటుంది. అంతేగాని మనం సంఘాలను పాడు చేస్తూ ప్రాంతంలోకి వచ్చి మనం చిచ్చు పెడితే మనము వర్ధిల్లము, దేవుడు కూడా మనల్ని మెచ్చడు. ఆ ఉద్దేశంతోనే మరి ఈ ప్రాంతంలో నిలబడ్డాం. అందరి సహకారంతో ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నిలబడ్డాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ప్రభువా, ఏంటి ప్రభువా, ఎవరిని నిలబెడతావు, ఏం చేస్తావు అని అడగలేదు. ఎందుకనంటే నడిపించింది ఆయనే.
వచ్చాక ఇక్కడ నిలబడినప్పుడు ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా మీరు నడిపించారు, మేము వచ్చాం, కార్యం చేయండి అని చెప్పి ఇక నాకు తెలిసిన ఇద్దరిని అడిగాను. అందులో ఒకరు యేసుబాబు గారి కుటుంబం. వారు ఒక ప్రాంతాన్ని చూపించారు. సరే అని సిద్ధపడ్డాం. దేవుని దయ వల్ల మరలా ఇప్పుడు ఆరాధన పెడుతున్నటువంటి స్థలంలో పెట్టండి అని అన్నారు. సరే అని చెప్పాం. ఎట్లా చేయాలి, ఏం చేయాలో కూడా తెలియదు. ఇక్కడ రాగానే మరియమ్మ గారు అక్కడ కొట్టు దగ్గర కూర్చున్నారు. అయ్యా కరెంటు కావాలా, ఏం కావాలా అన్నీ నేను ఇస్తాను, మేము చేస్తాం, మీరు ప్రార్థన పెట్టండి, మేము సహకరిస్తాం అని చెప్పారు. దేవుని దయ వల్ల వారి కుమార్తె, యేసుబాబు గారి భార్య, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి హుసేన్ గారు కానీ, రెడ్డి గారి కుటుంబీకులు కానీ అందరూ మనల్ని ప్రేమిస్తూ సహకరిస్తున్నారు. అట్లాంటి సహకారాన్ని మనం పొందుకోవాలి, ప్రేమను పొందుకోవాలి. లేకపోతే ఆ పరిచర్య వ్యర్థమైపోద్ది. ఎందుకనంటే సొలొమోను గారికి నలుదిక్కుల సమాధానం, దావీదు గారికి నలుదిక్కుల సమాధానం. ఎప్పుడైతే పరిచర్యకు నలుదిక్కుల సమాధానం ఉంటుందో ఆ పరిచర్య వర్ధిల్లుతుంది. అందులోనే భాగంగా మరి ఈరోజు మన మధ్యలో వాక్యోపదేశం కొద్ది నిమిషాలు చేయటానికి సోదరులు డానియల్ అయ్య గారు ఉన్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాబు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఉన్న దైవజనులు, ఆత్మీయ స్నేహితులు రబ్బుని గారికి ప్రత్యేకమైన వందనాలు. వచ్చిన దైవ కుటుంబానికి మొత్తానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. వందనాలు చెప్తారండి, పక్కన వాళ్ళకి కూడా వందనాలు చెప్పుకోండి. చాలా సంతోషం. ఎక్కడైతే ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్య ఆయన ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నిత్యముగా ఆయన సన్నిధిని మనం కలిగి ఉన్నాం. ఆమె చెప్తారా? చాలా సంతోషం. వాక్య భాగాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కీర్తన భాగము 62వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తన భాగం నుంచి 62వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుదాం. నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది. చాలు, నాతో పాటు చెప్తారా? నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఈ మాట అందరూ చెప్తారా? రెడీ, 1 2 3 స్టార్ట్. అందరు చెప్పారని నమ్ముతున్నా. అమ్మా మిగిలిన వద్దులే. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మా బ్రతుకులో నీ ఒక్కడవే నమ్మదగిన దేవునిగా ఉన్న విధానం బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నామో అది కేవలం నీ యొక్క కృపను బట్టి అయి ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, జేఎన్సి పరిచర్యలను మీరు ప్రేమించి ఈ యొక్క ప్రాంతంలో ప్రభువా 3వ ఆదివారం ఈ చక్కని సాయంకాలపు వేళ నీ సన్నిధిని కలిగి ఉండే కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమ తీసుకున్నారు. చదవబడిన లేఖన భాగంలో ఉంచి మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఇది సాధ్యమేనా? మనకి ఇది సాధ్యమేనా? ఇదే కీర్తనకారుడు ఇంకొక చోట మాట్లాడుతుంటాడు. ఏమని మాట్లాడతాడంటే, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుతున్నావు. ప్రాణానికి ఉన్న ముఖ్య గుణం, ముఖ్య లక్షణం ఏంటంటే చంచలమైనది, దానికి స్థిరత్వం అనేది ఉండదు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఎందుకంటే 103వ కీర్తనలో కూడా మాట్లాడతాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము.
ఈరోజు మనం ఆరాధించుచున్న దేవుడు నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారిగా లేకపోయినప్పటికీ నమ్మదగిన దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారములు, ఎన్నో మేలులు చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు. ఈ విషయంలో మనము ఏ స్థితిగతులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పటికీ మనము ఏమై ఉండాలి అంటే మనము దేవునిని నమ్మిన వారిగా మనము ఉండాలి. దేవునిని నమ్మిన వారిగా మనము ఉండాలి. ప్రపంచం మొత్తము నమ్మదగిన దేవుడు ఎవరైనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు భక్తి అనగానే ఏమనుకుంటారంటే చాలా రకాలైన భక్తి మనకి ఈ లోకంలో మనకి కనబడుతూ ఉంటుంది. మూఢభక్తి అని, అతి దేవతా భక్తి అని, రకరకాల భక్తి కార్యక్రమాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈరోజు మనం చేస్తున్న భక్తి అంటే క్రైస్తవ భక్తి. ఈ యొక్క భక్తి అనగా అర్థం ఏంటంటే దేవుని మీద పరిపూర్ణముగా మనము ఆనుకొనటం, ఆధారపడటం, దేవుణ్ణి పరిపూర్ణముగా నమ్మటమే భక్తి. ఈరోజు మనము ఆయన్ని ఏ రీతిగా నమ్ముతున్నాం, ఈరోజు మనము ఆయన్ని ఏ రీతిగా మనము విశ్వసిస్తూ ఉన్నాము. ఈరోజు మనం ఏం చేస్తూ ఉంటామే అంటే నమ్మదగిన దేవుణ్ణి మనం నమ్మకుండా మనం ఏం చేస్తూ ఉంటామే అంటే భక్తి అంటే దేవుణ్ణి నమ్మటం, పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మటం కదా. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి నమ్మకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల మీద, పరిస్థితుల మీద, మన కష్టం మీద మనం ఏం చేస్తూ ఉంటాం, ఆధారపడుతూ ఉంటాం. మనుషుల మీద, మన పరిస్థితుల మీద, మన కష్టం మీద మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆధారపడుతూ ఉంటాం. కానీ దేవుని మీద మనం ఏం చేయలేకపోతున్నామంటే మనం ఆధారపడలేకపోతూ ఉన్నాం. ఈరోజు మనం గమనించినట్లయితే ఈరోజు ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. కానీ ఆయన మనకి నమ్మదగిన దేవుడిగా ఉన్నప్పటికీ మనం ఆయన్ని పరిపూర్ణంగా ఆయన మీద మనం ఆనుకోలేకపోతూ ఉన్నాం. మన పరిస్థితులు ఏం చేస్తున్నాయంటే మనుషుల మీద ఆధారపడేటట్టుగా చేస్తూ ఉన్నాయి. మన కష్టం మీద ఆధారపడేటట్టుగా చేస్తూ ఉంది. ఇతరితర వాటి మీద ఆధారపడేటట్టుగా చేస్తూ ఉంది. వాటిలో మనకు శూన్యము కనిపించినప్పుడు మళ్ళా చివరాఖరికి మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గరికి మనము వస్తూ ఉంటాం. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే దేవునిని నమ్ముకొని తన ప్రాణం ఎలా ఉందంటే మౌనముగా ఉన్నది. ఎందుకంటే తన నిరీక్షణ ఒకటే, ఆయన కార్యములు జరిగించువాడు, ఆయన ఆశ్చర్య క్రియలు జరిగించువాడు. దేవుని కార్యం ఒకవేళ ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా ఆయన నమ్మిన బిడ్డలను విడవక తన కార్యాలను తన నమ్మిన వారి పట్ల ఆయన జరిగించే దేవుడు. సరిగ్గా ఒక 8 సంవత్సరాల క్రితము నాకున్న పరిస్థితుల్లో నేను నా కష్టం మీద ఆధారపడాల్సి వచ్చింది. సేవకుని అయినప్పటికీ, దేవుని గురించి అనేకులకు చెబుతున్నప్పటికీ, దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నప్పటికీ మనుషునిగా నాకు కలిగిన పరిస్థితులను బట్టి ఒకసారి దేవుని మీద ఆధారపడకుండా నేను నా జ్ఞానం మీద, నా బలం మీద, నా టాలెంట్స్ మీద నేనేం చేశానంటే ఆధారపడ్డాను. నాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం ఒక చోటకి నేను ఉద్యోగానికి వెళ్ళిన దినాలు, ఆ దినాలలో నాకు బాగా అవసరమయ్యి నా పై అధికారి దగ్గర కొంత డబ్బును తీసుకొని నేనేం చేశానంటే మీకు త్వరగా నేను ఇచ్చేస్తానండి, పలానా టైంకల్లా ఇచ్చేస్తాను, జీతంలో కట్ చేసుకుందరని చెప్పాను. చెప్తే వారం ఆ యొక్క పేమెంట్ వస్తూ ఉంటుంది. ఆ వారం పేమెంట్ రాగానే ఆ సార్ అక్కడే ఉన్నాడు. ఆ సార్ అక్కడే ఉన్నప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు, నేను ఆయనకి డబ్బులు ఇవ్వాలి, ఆయన కట్ చేసుకుంటాడేమో. ఎందుకంటే నా అవసరం గతించిన 3 రోజుల నుంచి నేను ఆలోచన చేస్తున్నా, నాకు ఇంకొక 3 రోజుల్లో నాకు జీతం వస్తుంది, నేనేం చేయొచ్చు అంటే నా అవసరతలు తీర్చుకోవచ్చు అని నేనేం చేస్తున్నా అంటే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. తీరా చూస్తే నా చేతిలోకి వచ్చే డబ్బులు ఆయన ఏం చేశాడంటే ఆయన చేతిలో తీసేసుకొని బ్రతిమలాడాను, సార్ నాకు అవసరం సార్,
నాకు అవసరం సార్. ఆ రోజు నేను ఆయన ముందు కన్నీళ్లు కూడా పెట్టుకొని ఎంత దీనంగా అడిగానంటే అంత దీనంగా అడిగా. నా అవసరాన్ని బట్టి నేను ఆయన ముందు దీనుణ్ణి అయిపోయి కళ్ళమట నీళ్లు పెట్టుకొని అలా నేను ఏం చేశానంటే, ఇది సార్ పరిస్థితి అన్నా కానీ ఆయన ఏమాత్రం కరగకుండా ఆయన జేబులో పెట్టుకుని అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాకా నా కష్టం మీద ఆధారపడా. ఇంకో 3 రోజుల్లో ఇదిగో ఒక 5,000 వస్తుంది, 5,000తో నేనేం చేయొచ్చు అంటే నా చిన్న అవసరతలన్నీ తీర్చుకోవచ్చు, నా కుటుంబాన్ని నేను ఇలా పోషించుకోవచ్చు అని రకరకాల ప్లాన్స్ వేసుకున్నా. అయితే అతను నా చేతిలోకి రావాల్సిన డబ్బులు ఆయన తీసేసుకున్నప్పుడు నేనేం చేశానంటే చాలా కోపగించుకొని చాలా బాధపడి నేనేం చేశానంటే నా బైక్ మీద నేను వెళ్తూ ఆకాశం వైపు చూస్తూ ఒక్క క్షణం యేసయ్యని ప్రశ్నించా, ప్రభువా ఏంటి నాయనా నా పరిస్థితి అని. అప్పుడు దాకా నా కష్టం మీద, నాకు వచ్చే ఆ జీతం మీద, నాకు వచ్చే ఆ మనుషుల మీద ఆధారపడిన నేను ఆ బయటకు వచ్చిన తర్వాత నేను శూన్యంగా ఉన్న జీరో. ఎదుటివాడు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలో 3 రోజుల తర్వాత నేను కడతానని చెప్పాను, నాకు శాలరీ వచ్చిందని చెప్పాను, రకరకాలుగా వారికి మాటలు ఇచ్చాను. కానీ ఆ మాట నేను నిలబెట్టుకోకపోతే ఈరోజు నా ఇంటి ముందుకు వచ్చి గొడవాడతారేమో అని రకరకాల భయాల మధ్యలో, రకరకాల ఒత్తిళ్ళ మధ్యలో కీర్తనగాడు అంటాడు కదా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆ యొక్క పరిస్థితులు గుండా నేను వెళ్తూ ఉన్నప్పుడు నా బైక్ మీద నేను వెళ్తూ చెమ్మగిలిన కళ్ళతో నేనేం చేస్తూ ఉన్నానంటే దేవుని యందు నిరీక్షణ ఉంచా. అయ్యా నువ్వే నా ఆధారం, నేను ఇంటికి వెళ్ళేపాటికి నువ్వు కార్యం జరిగించాలి అని చెప్పి నేను ఎప్పుడైతే కమాండ్ చేసి దేవుణ్ణి అడిగానో ఆ సార్ మళ్ళీ నాకు ఫోన్ చేసి డానీ వెనకరా అన్నాడు. ఎందుకు సార్ అవసరం లేదు సార్ అన్నా. లేదురా నువ్వు రా అన్నాడు. అమ్మటే నేను వెనక్కి వచ్చినప్పుడు ఆయన నా భుజం మీద చెయ్యేసి తట్టి ఊరకే అన్నాను, ఇదిగో తీసుకొని ఆ నెల ఆ యొక్క వారం శాలరీ 5,000 తిరిగి నాకు ఇచ్చేస్తా ఉంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత వాటిని లెక్కేసుకుంటే 10,000 రూపాయలు ఉన్నాయి అందులో. అంటే నా అవసరం 5,000 అనుకున్నా కానీ నా యొక్క అవసరం ఎంతో ఎరిగిన దేవుడు ఎవరంటే ఈరోజు నేను నమ్మిన దేవుడు. ఆ రోజు నేను దేవుని యొక్క గొప్పతనం ఏంటో అన్నది అర్థమైందనమాట. నేను అనుకున్న 5,000తో సర్దేద్దాం అని అనుకున్నాను, కానీ ఆ దినానికి నాకు కావలసిన సమృద్ధి దేవుడు నాకేం చేశాడంటే అనుగ్రహించాడు. అందుకనే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా ప్రాణము దేవునిని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ప్రాణానికి లక్షణం ఉందా అంటే లేదండి, ప్రాణానికి గుణం ఉందా అంటే లేదండి. కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. ఈ పరిస్థితులు గుండా మనం వెళ్తామండి. మనం దేవుని యందు మనం నిరీక్షణ ఉంచమండి, దేవుని యందు మనం నమ్మకం ఉంచమండి. కారణం ఏంటంటే మనం బలహీనతలు ఎంత బలవంతులమై అంటే మన పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే ఈజీగా మనుషుల మీద ఆధారపడిపోతాం. మన పరిస్థితుల్లో మనం దేని మీద మనం ఆధారపడిపోతామంటే ఈజీగా అప్పుల మీద మనం ఆధారపడిపోతాం, మనుషుల మీద, అధికారుల మీద ఆధారపడిపోతాం, చుట్టుపక్కల వారి మీద ఆధారపడిపోతాం, తల్లిదండ్రుల మీద ఆధారపడిపోతాం. కానీ మనం ఆధారపడవలసింది ఎవరంటే ఈరోజు క్రైస్తవ భక్తి జీవితంలో మనం ఆధారపడవలసింది సర్వశక్తుడైన దేవుని మీద మనము ఆధారపడాలి. ఆ రోజు ఇజ్రాయేలీలు ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర మోషే చెప్తున్నాడు మౌనంగా ఉండమని చెప్పాడు. ఏమని చెప్పాడండి? ఎప్పుడైతే దేవుని నమ్మి మనం మౌనంగా ఉంటామో ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు మన జీవితంలో కూడా ప్రతి సమస్య నుంచి దేవుడు ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? జయాన్ని ఇస్తాడు. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని నమ్ముకొని నా ప్రాణము మౌనముగా ఉంది. అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి అంటే దేవుని మీదే మనము ఆధారపడాలి. ఈరోజు మనకి ఉద్యోగం ఉండవచ్చు, టాలెంట్స్ ఉండవచ్చు, అధికారం ఉండవచ్చు, మనుషులు ఉండవచ్చు. వీటి మీద మనం ఆధారపడక సర్వశక్తుడైన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితమైన ఆయన యొక్క ఆశ్చర్య క్రియలు, కార్యాలు మనం అనుభవించగలుగుతాం. దేవునికి సాక్షిగా మనము ఉండగలుగుతాం. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం చెప్పని చెప్పినప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచన చేసినప్పుడు ఒక క్షణము దేవుడు నాకు ఈ నా జీవితంలో దేవుడు చేసిన మేలు, ఆ రోజు నేను ఎంతో పెయిన్ అనుభవించాను. నాకు 5,000 వస్తే సర్దేయిచ్చాను నేను అనుకున్నాను. మన దగ్గర గుమ్మ ముందుకు వచ్చి మాట్లాడేవాడితో ఇదిగో ఈ పూటకి తీసుకో తర్వాత ఇస్తానని అని సర్దేద్దాం అనుకున్నా. కానీ
నా అవసరతను ఎరిగిన దేవుడు, నేను అడగకుండానే ఆల్రెడీ నేను ఆయనకు బాకీ ఉన్నా, ఆయన కట్ చేసుకొని ఇవ్వలేదు, కానీ ఆయన మళ్ళా నాకు వచ్చే ఆ శాలరీలో 5,000తో, ఆ వారం వచ్చే ఆ యొక్క శాలరీలో 5,000తో ఇంకో 5,000 యాడ్ చేసాడు. ఏం చేశాడంటే ఇచ్చాడు. ఇది ఎవరి కార్యం అంటే దేవుని యొక్క కార్యం. ఇటువంటి కార్యాలు మనమందరము అనుభవించుదుముగాక, ఆయనకి సాక్షులుగా మనం ఉంచబడదుముగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. సమయించిన దైవజనులకి మా ప్రత్యేకమైన వందనాలు. మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి ఉన్న ప్రతి వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి ఈ సాయంకాల ఆరాధనకి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరుతో ప్రేమపూర్వకంగా దేవుని పేరట శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి చక్కని వాక్యాన్ని మరి అందించినటువంటి దైవజనులకు కూడా సంఘం తరపున, ఈ ప్రాంతం తరపున నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. 121వ కీర్తన, 121వ కీర్తన కానీ మనం చూడగలిగితే, ఈ 121వ కీర్తన మొత్తం 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాలని కూడా మనం ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేయనై ఉన్నాం. మొదటి 2 వచనాలని మొదట మనం చూడగలిగితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. దానికి సమాధానం మరల చెప్తున్నాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన మొదటి వచనంలో ఏం కనపడుతుందంటే ఒక ప్రశ్న కనపడుతుంది. కొండల తట్టు నేను కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగుతుంది అని. ఒక చరిత్రకారుడు దీని గురించి చెప్పినటువంటి వివరణ ఏంటి అని అంటే, యెరూషలేము కొండల మీద ఉన్నటువంటి పట్టణం. ఈ యెరూషలేము పరిసరాలలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, మరి ముఖ్యంగా యూదులైన వారు ఏం చేయాలని అంటే, సంవత్సరానికి 3 సార్లు నియామక దినములలో యెరూషలేము వచ్చి దేవునిని ఆరాధించాలి. సంవత్సరానికి 3 సార్లు వారికి నియమకాలం అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు మనం ఆదివారం ఎలాగైతే ఖచ్చితంగా వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, అలాగా వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు ఈ యెరూషలేము కొండలపైన ఉన్నటువంటి పట్టణం గనక, ఆ పట్టణం లోపల ఉన్నటువంటి దేవాలయం, యెరూషలేము దేవాలయానికి వచ్చి వాళ్ళు ఆరాధించి వెళ్ళాలి. ఇప్పుడంటే మనకి కొండ తెలియట్లేదు, లోయ తెలియట్లేదు, గతుకులు తెలియట్లేదు. ఎందుకని? రకరకాలైన టెక్నాలజీలు వచ్చేసినాయి, రకరకాలైన సస్పెన్షన్స్ వచ్చేసినాయి. కారు ఎక్కితే, బండి ఎక్కితే గతుకులు తెలియకుండా చక్కగా నెమ్మదిగా మెత్తగా వెళ్ళిపోతున్నాం. కానీ ఆ దినాల్లో అట్టగాదు. గుర్రాల మీద, కంచర గాడిదల మీద, ఒంటెల మీద ప్రయాణం చేయాలి. ఇప్పుడు కూడా మనము యెరూషలేము కానీ వెళ్తే సియోను పురం లేకపోతే సియోను కొండ మీదకి వెళ్ళాలి అని అంటే ఒంటెలు కానీ గుర్రాలు కానీ ఎక్కిస్తారంట. సాధ్యమైనంత వరకు ఒంటెలే. ఈ కొండ ఎట్టుంటుందని అంటే ఏటవాలుగా ఉండదంట, తిన్నగా అనిపిస్తుంది. ఈ ఒంటెక్కి అది అటు ఇటు ఊగుతూ ఉన్నప్పుడు ఈ పక్క లోయ కనపడుతుంది, ఈ పక్క లోయ కనపడుతుంది. నాలాంటి వాడైతే కళ్ళు మూసుకొని వెళ్ళడమే దేవుని దయ వల్ల. కళ్ళు తిరిగి కిందకి ఆపేండ్రా బాబోయ్ అనాలి, లేకపోతే కదండి. అటువంటి పరిస్థితిలో ఇప్పటికీ ఇంకా తప్పదు, వేరే దారి లేదు, ఒంటి ఎక్కి ఎక్కడమే, ఆ కొండ ఎక్కాలి అని అంటే. మరి అటువంటి పరిస్థితిలో ఈ కొండను చూసి వామ్మో వాయ్యో అనుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అక్కడ ఉన్నటువంటి జనాలకి. సాధారణంగా అక్కడికి వచ్చిన వాళ్ళు మరి ఈ కొండల వైపు చూసి ఆ పైన ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఉన్న దేవుని వైపు చూసి ఇట్లా మాట్లాడుకోవడమే, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు. ఎందుకని ఎవరు నాకు సహాయం చేస్తారని అంటే, ఆ రోజుల్లో ఇప్పుడంటే ఎంతమంది జనాలు ఉన్నారు. ఉదయం కూడా వచ్చిన విశ్వవాణి పరిచర్యల నుండి వచ్చినటువంటి దైవజనులు, నా కాలు యాక్సిడెంట్ అయిన మచ్చను చూసి ఏదన్నా రాయండి అయ్య గారు, తగ్గిపోద్ది, మచ్చ మానిపోద్ది అని అంటున్నారు. నేను అన్నాను, అది ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనంటే జనవరి 9వ తారీఖు మన మందిరంలో ఉన్న సోదరుడు అనిల్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు పోయిన సంవత్సరం.
ఆ రోజు సాయంకాలం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళం వండ చోటన ఉండకుండా పిల్లలకు మందులు తెద్దామని, కూరగాయలు తెద్దామని వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటే లేదు, పెట్రోల్ అయిపోయిందని చెప్పి బంకుకి వెళ్ళి ఫుల్గా ఆయిల్ కొట్టించి ఊపి ఫుల్గా అంచుల వరకు ఆయిల్ కొట్టించి బండి వేసుకుని ఇంటికి వస్తున్నాం. గట్టిగా 1 కిలోమీటర్ దూరం కూడా లేదు, బంక్ దగ్గర నుంచి 2 కిలోమీటర్లు ఉంటుందేమో మన ఇంటికి. ఎంత చొక్క ఒక 2-3 చొక్కలు కాలుతుందేమో పెట్రోల్, అంతే కదా, లేకపోతే 2-3 ఎంఎల్ కాలుతుందేమో. ఏమండి, బండి పడిపోయి ఇక్కడ నుంచి ఆ స్తంభం అంత దూరం డేక్కొని వెళ్తుంటే బండి మీద నుండి మేము లేచి, అంటే బండి నా మీద పడిపోయింది. పాస్టమ్ గారు ఒకవైపు కూర్చున్నారు కనుక ఆమె కూడా లేచి అటు పక్కకి వెళ్ళిపోలేని పరిస్థితి. ఈ బండి వెళ్తూనే ఉంది, మమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోయే వాళ్ళు మమ్మల్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమీ అర్థం కావట్లేదు, బండి ఆగాలి అని అంటానికి ఆపడానికి ఏమీ లేదు, రోడ్డు మీద పడి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాం. ఎదురుగా ఒక పాడుపడిపోయిన కారు ఉంటే ఆ కారు గుద్దుకొని మా బండి ఆగింది. ఈ క్రమంలో ఈ బండి చుట్టూరు సేఫ్టీ రాడ్స్ ఉంటాయి కదా, అదేదన్నా రోడ్డుకి రజునుకొని స్పార్క్ లాగా ఒకటి వచ్చిందంటే, నిప్పురావు వచ్చిందంటే తందూరి చికెన్ అయిపోయేవాళ్ళు, వేరే దానికి ఏమి లేదు. అంటే ఆనవాళ్ళు కూడా లేకుండా కాలిపోయాయి, ఎందుకంటే ఫుల్ ట్యాంక్ ఆయిల్ ఉంది. అటువంటి పరిస్థితిలో ప్రభువు కాపాడాడు. మేము పడిపోగానే జనాలందరూ గబగబా పరిగెత్తుకొచ్చి మమ్మల్ని లేపి కూర్చోబెట్టి దెబ్బలేమో తగిలినాయి అది ఇదని అంటున్నారు. నా ప్యాంట్ అంతా చిరిగిపోయింది. నాకేటుంటే మరి స్త్రీ కదా ఈవిడ, ఈమెకేమైందని చెప్పి రక్తం ఏం చూడట్ల, ముందు వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం గబగబా ఇంటికి వచ్చేసాం. ఆ తర్వాత దెబ్బలు ఎక్కడెక్కడ తగిలినాయి ఏంటని చూసుకొని, దెబ్బ తగిలిన రోజు చిన్నదిగానే ఉంది కానీ అది మానేపాటికి పెద్దది అయిపోయింది. 2 నెలలు 3 నెలలు ఇబ్బంది పడ్డా. ఇప్పుడంటే జనాలు ఉంటున్నారు, మరి ఆ రోజుల్లో జనాలు ఏరి. అటువంటి పరిస్థితిలో ఇక్కడ అడుగుతున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నాకు సహాయం కావాలి, సహాయం ఎవరు చేస్తారు? ఈ రోజుల్లో కూడా మనము ఎంతమంది జనాలున్నా, కుటుంబాలున్నా, కుటుంబీకులున్నా, రక్త సంబంధులున్నా, బంధుమిత్రులున్నా, ఎంతమంది ఉన్నా సరే ఒక్కోసారి ఎవరి దగ్గర నుండి మనకి సహాయం రాదు. చుట్టూ అందరూ ఉంటారు కానీ ఏ ఒక్కరు కూడా మనకి సహాయం చేయలేని పరిస్థితి. కొంతమందికి సహాయం చేయాలన్నా చేయరు, అది తర్వాత సంగతి. అప్పుడు మనకి సహాయం కావాలి, ఎక్కడి నుండి వస్తుంది సహాయం? ఎవరు మనకి సహాయం చేస్తారంటే మళ్ళీ ఆయనే సమాధానం చెబుతున్నాడు. 2వ వచనం, యెహోవా వలననే నాకు సహాయము దొరుకును, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా చూడండి, ప్రభువు ఇశ్రాయేలీయుల్ని కానాను పంపించడానికి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసినప్పుడు అబ్రామయ్యకి ఎటెళ్లాలో తెలియదు, ఏ దిక్కు వెళ్ళాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. ఇప్పుడు నేను ఈ ప్రాంతం వచ్చాను, ఇది 3వ ఆదివారం. ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఎవరిని కలవాలి, ఏం చేయాలి అనేది దేవుడే ఏర్పాటు చేశాడు. మా బావ శ్రావణ్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఎవరో ఏమిటో తెలియదు. తీరా మన బండి మీద ఉన్న జేఎన్సీ అని చూసి, యేసుబాబు అన్న మీరు పాల్గారు వాళ్ళ అబ్బాయి కదా అన్నాడు. అయ్యా, ఒకరిని పరిచయం చేశారు, అందును బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పాడు. దేవుడే ఏర్పాటు చేశాడు. ఏమండి ఈ ప్రాంతంలో మరి ఇప్పుడు సహాయం ఎవరు చేస్తారు? ఎక్కడి నుండి కలిగిద్ది? కానాను ఇల్లు అన్నాడు. కానాన్లో ఎవరన్నా ఉన్నాడా? బంధువులు అబ్రామయ్యకి ఎవరు లేరు. స్నేహితులు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. తెలిసిన వారు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఏ దిక్కెళ్లాలో తెలియకుండానే అబ్రాం గారు బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. అలా బయలుదేరినప్పుడు ఆయన అంటాడు, ఒక దగ్గర దేవుని మాట రాయబడింది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు కానాను ప్రయాణంలో ఎటెళ్లాలో ఏం చేయాలో తెలీదు, కానీ దేవుని పైన పూర్తిగా ఆధారపడ్డాడు. కానాను చేరాడు. స్తోత్రం. ఆ తర్వాత కరువును బట్టి మరలా యాకోబు సంతానం అంతా ఎక్కడికి వచ్చేసింది? ఐగుప్తు దేశంలో షూషోను ప్రాంతంలో ఉన్నారు, క్షమించాలి, హోషేను ప్రాంతంలో. ఇప్పుడు మరలా ఈ గోషేను నుంచి ఈ యాకోబు సంతానం, అబ్రహాము సంతానాన్ని అంతటిని మరలా తీసుకెళ్ళి కానానులో పెడతానన్నాడు దేవుడు. ఇప్పుడు వీళ్ళు ప్రబలిపోయారు, 2.5 లక్షల కాల్బలం ఉంది. ఇప్పుడు వీళ్ళకి కాస్తో కోస్తో ఎటెళ్ళాలి, ఏ దిక్కెళ్ళాలని దేవుడే చెప్తున్నాడు.
దేవుడే ముందు నడుస్తున్నాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. మా పితరులను ఆవరించి శక్తితో నింపిన శాలేము రాజా, పూజనీయుడా నీతి సూర్యుడా, పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము యేసయ్యా మా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళకంటూ ఒక ఆధారం ఉంది దేవుడు, కానీ అబ్రామయ్యకి ఆధారమే లేదు. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని పలకరించాలో తెలియదు. ఇంత ఆధారం ఉన్నారు, అయినా సరే మనుషులు, ఇందాక చెప్తున్నాడు కదా అయ్యగారు, మనము మన ఆధారం మన బలం పైన, మనము మన ఆధారం మన శక్తి పైన, మనము మన ఆధారం మన జ్ఞానం పైన పెట్టుకుంటాం. అందుకనే మన జీవితాల్లో మనం జయము పొందుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీలు అందరూ బయలుదేరారు. కానాను దగ్గరికి వచ్చేపాటికి అక్కడ ఉన్నటువంటి వేగుల వారు వెళ్ళి చూస్తే ఉన్నత దేహులు అని రాస్తుంది. అంటే వారు ఆజానుబాహులు అని రాస్తుంది. వారు నరమాంస భక్షకులు అన్నట్టుగా చెబుతున్నారు అక్కడ చరిత్ర. చూడండి, ఇటువంటి ఆపోజిట్ లేకపోతే ప్రతికూలమైన వాతావరణం కలిగినప్పుడు ఏం చేయాలి? సహాయం ఎక్కడ ఉంటుంది? ఇకేమి లేదు, దారులన్నీ మూసుకుపోయి నీకు లేదు అని మనం అనుకుంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అప్పుడే కార్యాలు చేస్తాడు. వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఉన్నత దేహులు అనే పాటికి వేరు 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 ఆలోచనలు కలిగి ఉంటారు. చూడండి, ఇప్పుడు మనం సాధారణంగా మాట్లాడుకుంటే తెల్లారింది, సూర్యుడు వచ్చాడు, ఎండ బగబగ మండిపోయింది, ఆ సూర్యుడు వచ్చి కళ్ళలో పడుతుంటే కళ్ళు మన వల్ల కావట్లేదు అని అంటాం. అదే ఒక కవి తెల్లవారుతుంది అనే దాన్ని వర్ణించాల్సి వస్తే ఎలా వర్ణిస్తాడు? మబ్బులు మెల్లమెల్లగా వాటి వెళ్ళిపోతున్నాయి, ఆ మబ్బుల చాటు నుంచి సూర్యుడు మెల్లమెల్లగా వస్తున్నాడు, ఆ లేత కిరణాలు పడుతూ ఉంటే అని చెప్పి ఒక రకమైన కవిత్వాన్ని చెబుతాడు, వివరణ ప్రత్యేకంగా చెబుతాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నత దేహులంటే వీళ్ళ మనసులో ఏదేదో అనుకున్నారో ఏమో తెలియదు, కానీ దేవుని బిడ్డలారా గమనించండి, వీళ్ళందరూ భయపడిపోతుంటే ఇద్దరు మాత్రం భయమే పడట్లేదు. స్తోత్రం. ఎవరా ఇద్దరు? కాలేబు, యెహోషువ. ఈ ఉన్నత దేహం పోయిన వారం వచ్చింది గొలియాతు, ఒకడు భయపడలా, ఆయన పేరు దావీదు. ఈరోజు ఇద్దరు అయ్యారు, దేవునికి స్తోత్రం. వచ్చేవారం ముగ్గురు అవుతారు, దేవునికి స్తోత్రం. గమనించండి, సహాయం దావీదుకి ఎలాగైతే సహాయం దేవుడు చేశాడో, ఈ కాలేబు యెహోషువలు కూడా దేవుని పైన ఆధారపడినప్పుడు వారు దేవునిని చూచారు, కానీ మనుషులందరూ చూస్తున్నట్టు రీతిలో అక్కడ ఉన్నటువంటి సమస్యను వారు చూడట్లేదు. చూడండి, 3-4 వచనాలు చూడండి. 121వ కీర్తన, మనం వెళ్ళట్లేదు అక్కడికి. ఆయన నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజంటే అందరిళ్లలో ఒక చక్కని 2 వీలర్, బ్యాటరీ బండో పెట్రోల్ బండో ఏదో ఒక రకమైనది ఉంది. కానీ ఆ రోజుల్లో అందరిళ్లలో ఒంటెలు లేవు, అందరిళ్లలో కంచరగాడిదలు లేవు. ఎందుకనంటే ఆ రోజుల్లో ఆ స్తోమత కూడా లేని వారు అనేకులు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేయాలా? కాలినడకనే నడుచుకుంటూ పైకి ఎక్కాలి. ఈ యొక్క కొండపైకి ఎలా వెళ్ళాలా? కాలినడకనే వెళ్ళాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు. మనం వెళ్ళేటువంటి దారిని దేవునికి అప్పగించాలి. కీర్తనాకారుడు 94వ కీర్తన 18వ చరణములు ఇలాగ మాట్లాడతాడు. ఏమంటే, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తుందంట? ఆయన కృప బలపరుస్తుందట. ఎందుకని? మనం ఆయన మీద ఆధారపడ్డాంగా.
సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని అన్నానంటే కీర్తనాకారుడు ప్రశ్నతో పాటుగా జవాబు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు కీర్తనాకారుడు? యెహోవా వలననే నాకు సహాయము, దేవుని వలననే నాకు సహాయము. చూడండి, మనుష్యుల వలన మనము సహాయం పొందుకోలేమని మనం వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి, ప్రేమను బట్టి, అనురాగాన్ని బట్టి, స్నేహాన్ని బట్టి ఎదుటివారు సహాయం చేస్తారు. అయితే ఆ పొందుకునిన సహాయాన్ని మనము పరిపూర్ణమైన సహాయం అనలేం. ఏ సహాయం అనలేం? చెప్పాలి, ఏ సహాయం అనలేం? కంప్లీట్నెస్ ఉండదు. అంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది అంటే ఏం కావాలి? నాకు ఆహారం కావాలి. సరే, ఆహారం పెడితే సరిపోయిందా? దాంతోపాటు ఏం కావాలి? నీళ్లు కావాలి. అవునా కదా? కానీ ఏమంటాం? అన్నం ఎత్తాను సరిపెట్టుకో అంటే నువ్వేమడిగావు? ఆకలి వేస్తుంది అన్నావు. ఆకలి వేస్తుంది అంటే సాధారణంగా ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం పెట్టి అయిపోయింది. నేను చేయగలిగింది ఇంతే, నేను చేసేది ఇదే, ఇంతే నేను చేయగలను అని బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు వారు చేయగలిగినంత చేస్తారు. కానీ అది మనకి సంపూర్ణత కలుగనివ్వదు, పరిపూర్ణతలోకి రాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? సహాయము దేవుని వలననే. ఎందుకని అని అంటే ఆయన చేసే సహాయం, అంటే దేవుడు చేసే సహాయంలో ఏముందట? పరిపూర్ణత ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? సంపూర్ణత. సగం లేదు ఇక్కడ దేవుని దగ్గర. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా పాదములు త్రొట్టిలనీయడు, కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. యామరపాటు వస్తే అంతే సంగతి. నా స్నేహితుడు డబుల్ డ్యూటీ చేశాడు. అంటే పగలు రాత్రి 4 డ్యూటీలు చేశాడు. అంటే ఇక 2 రోజులు పూర్తిగా నిద్రలేదు. ఈ 2 రోజులు అయిపోగానే పొద్దున్నే లేచి తన కారు తీసుకొని హైదరాబాద్ వెళ్ళాడు. మళ్ళా సాయంకాలం బయలుదేరి విజయవాడ వస్తున్నాడు. ఈయన ఒక్కడే వెళ్ళాడు. వచ్చేటప్పుడు మాత్రం ఈయనతో పాటు కారులో అక్కడ ఎవరో తెలిసిన ఆయన అన్నాడంట, మా ఆవిడ కూడా వస్తాడు, తీసుకెళ్ళి మా అంకుల్ అన్నాడంట. సరే అని ఈయన కారు ఎక్కించుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి, 4 డ్యూటీలు చేశాడు 2 రోజులు వరుసగా. సెలవులు లేవు, నిద్ర వచ్చేస్తుంది, కూరుపాట్లు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో రిటర్న్లో జర్నీలో హైదరాబాద్ నుండి విజయవాడ కొరకు వస్తుంటే ఈయన ఊరకెట్ట అంటున్నాడంట. కానీ ఈయన కంట్రోల్డ్గానే ఉన్నాడు. కానీ పక్కనోడు ఏమైపోయాడు? భయపడిపోయి ఆయన చేతిలో ఉన్న స్టీరింగ్ ఎట్ట అన్నాడు. ఇప్పుడు వచ్చేదంతా ఏం స్టీరింగు? పవర్ స్టీరింగ్. ఊరకి ఏళ్ళతో ఎట్టంటేనే పక్కకి వెళ్ళిపోద్ది బండి. ఈయన కంగారులో ఏం చేశాడు? ఏకంగా స్టీరింగ్ని ఎట్ట పట్టుకొని ఎట్ట తిప్పే వాటికి ఎట్టెళ్తున్న బండి పూర్తిగా ఇలా యూటర్న్లు చేసుకొని గెంగరాలు తిరిగి దేవుని బిడ్డలారు వెళ్ళి ఫుడ్ పాత్ పైగా ఆగిందంట. కంగారు, మరి ఏం చేస్తాం? కంగారు వచ్చే మామూలుగా ఉంటుందా? ఇక్కడ ఏమంటున్నాడు? నా కాలు జారినని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరుస్తుంది. కీర్తనాకారుడు ఇక్కడ 121 ఏమంటున్నాడు? త్రొట్టిల్లనీయుడు, కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. చూశారు, ఇప్పుడు మనల్ని కాపాడే క్రమంలో ఆయన ఏమన్నా ఏమరపాటుగా ఉంటాడంటే అది కూడా లేదట. మనుషులు ఏమరపాటుతో ఉంటారు. ఏమైందిలే, ఉంటాడులే ఇక్కడే అని తెర చూస్తే అక్కడే ఉన్నాడు. ఇదిగోండి ఇక్కడ కాంగో కొట్టే వీరుడు ఉన్నాడు చూసారా? ఈ వీరుడు సూర్యుడు ఒకరోజు అక్కడే అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, సడన్గా కనిపించడం మానేశాడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందని అంటే అన్ని గదులు ఎతికేసింది, లేడు. గబగబా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ గబగబా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, లేడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, లేడు. ఎక్కడ లేడు? డాబా పైకి ఎక్కాడంటే ఆ డాబా పైన లేడు. ఏంటి అని గట్టిగా ఏమంతు అని అడుగుతుంటే కాలంలో నేను ఎక్కడున్నానమ్మా అంటున్నాడు. ఎక్కడేం చేస్తున్నావురా అని అంటే, ఇదివరకు ఇప్పుడు మనం కారు పెట్టే స్థలం మీద రాళ్ళు ఉన్నాయి, ఇదివరకు నాపరాళ్ళు. ఈడు పెద్ద పోటుగాడిలాగా కాలంలో యూరిన్ పోసుకుందామని వెళ్తే ఆ రాయి ఏదో బెసికినట్టుంది, కాలంలో పడిపోయినాడు. అక్కడ నుండి అరుస్తున్నాడా? లేదు. తెలివిగా చక్కగా ధైర్యంగా ఆ మూల నుండి ఈ మూల దాకా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక ఆడి స్వరం వినంగా వాళ్ళమ్మ గబగబా కాలంలోకి దూకేసి వాడిని తీస్తే కదా కోడి పిల్లలు ఉన్నట్టున్నాడు, కాలంలోనే తీసేసిన కోడి పిల్ల. ఏమండి,
వాళ్ళ నాన్నకి తెలిస్తే ఎక్కడ కంగారు పడిపోతాడని గబా గబా బట్టలు ఇప్పేసి సర్ఫ్ వేసి రెన్ను సబ్బు వేసి తోమేవాడిని ఆ రోజు. దేవుని మహాకృపను బట్టి బాగుపడ్డాడు. యామరపాటు. అందుకని తల్లి అయినా మరచినా మరుచునేమో, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. చాలామంది అంట మనం ఆ నవమాసాలు మోసి కనిన పెంచి ఎట్ట మర్చిపోద్ది, ఇది అయిపోద్ది. యామరపాటు. ఒక గంట మర్చిపోలేదు, ఒక పూట మర్చిపోలేదు, ఒక రోజంతా మర్చిపోలేదు. ఒక్క 2 నిమిషాలు లేకపోతే ఒక 5 నిమిషాల వ్యవధిలో ఈ పోటుగాడు వెళ్ళిపోయాడు, కాలంలో పడిపోయాడు. ఏమండి, సాధారణంగా జరిగేది, చిన్నపిల్లల విషయంలో సాధారణంగా జరిగేది. ప్రతి ఇంట్లో ఇట్లాంటి గమ్మత్తైన కార్యక్రమాలు బోల్డ్లో ఉంటాయి. మనం కూర్చొని జ్ఞాపకం చేసుకోలే కానీ గమ్మత్తైన కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఎందుకని? మన యామరపాటును బట్టి. ఒక రోజున ఒక పాస్టర్ గారు ఏం చేశారని అంటే, అలా ఆవిడ ఊరు వెళ్తా, అయ్యా సాయంకాలం 4 గంటలకు పిల్లోడిని తీసుకురా అందంట. సరే అన్నాడంట. వాళ్ళ అమ్మ పాస్టర్ గారికి ప్రతిసారి ఓ పావు గంట కరే 3:45 అవుతుందిరా, 3:30 అవుతుందిరా అని గుర్తు చేస్తుందంట. ఏంటి, నేను మర్చిపోతాను అనుకుంటున్నావా అంటున్నాడంట వాళ్ళ అమ్మతో కూడా. ఈ లోపల పాస్టర్ గారి దగ్గరికి ఎవరు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతూ మునిగిపోయి మాట్లాడుతూ ఎందుకో మెయిన్ డోర్ వైపు చూస్తే చెమట్లు కారిపోయి ఒక బ్యాగ్ తగిలించుకొని ఒక బొడ్డోడు ఉన్నాడంట. వాళ్ళ అబ్బాయి కంగారు వచ్చేసిందంట. టైం చూస్తే 4:45 అయిపోయిందంట. ఏమంటే 4:45 అయిపోయిందంట. ఏంటి సంగతి? 4ంటికి వెళ్ళాల్సిన తండ్రి 4:45 దాకా కదల్లా. ఏంటనంటే వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటా మర్చిపోయాడు. ఏంటన్నా అని పిల్లోని వైపు చూస్తే, నువ్వు రాలేదు, నాకు భయం వేసింది, అడ్రస్ ఎట్టాగా తెలుసు కదా అని మెల్లగా నడుచుకుంటూ వచ్చేసా అన్నాడంట. ఆ తండ్రి ఏడ్ చేశాడు, అయ్యో నేను మర్చిపోయాను అని చెప్పి. దేవుని జనాంగం గమనించండి, యామరపాటు అనేది మానవుని జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ దేవునికి కానీ మనం అప్పగించుకుంటే మన విషయంలో దేవుడు యామరపాటు కూడా ఉండదట. స్తోత్రం. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నాడు. 91వ కీర్తన 12వ వచనం ఇలాగ మాట్లాడుతుంది. ఏమన్నానంటే, నీ పాదములు వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. దోతలు కావలి కాస్తాడు, దోతల్ని కావలి పెడతాడు దేవుడు మన పక్షాన. భార్య మర్చిపోతాడేమో భర్తని, భర్త మర్చిపోతాడేమో భార్యని, బిడ్డలను తల్లిదండ్రులు మర్చిపోతారేమో, కానీ మనల్ని మర్చిపోని వ్యక్తి ఎవరైనా ఈ భూప్రపంచం మీద ఉన్నారు అని అంటే అది మన దేవుడే. స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకని అంటాడుగా, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా అని వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా లాలించును. హల్లెలూయా. చూడండి మరలా 121 5, 6 చరణాలు మనం ఒకసారి చూద్దాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచనాలు కూడా మనం చూడగలిగితే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యామార్చబడడు. మనల్ని బట్టి యామరపాటు ఉండదు. ఆయన దృష్టి అంతా మన మీదే ఉంటుంది. కాలు జారిపోతుందేమో, పగలు ఒకవేళ నడుస్తుంటే ఎండ దెబ్బను బట్టి, ఒకవేళ రాత్రి నడుస్తుంటే ఇశ్రాయేలీయులట
పగలంతా ఉండేవాళ్ళట. పగలంతా మేఘస్తంభం కింద చక్కగా వారు ఏం చేసేవాళ్ళంటే సేద తీరేవాళ్ళట. సాయంకాలం సమయంలో ఈ అగ్నిస్తంభంగా దేవుడు మారినప్పుడు ఆ వెలుగులో వీరు ప్రయాణం చేసేవాళ్ళట. దేవునికి మహిమ కలుగును గాక. చూశారు దేవుడు వారి పక్షాన్ని ఎట్ట మారుతున్నాడు. వారికి సహాయం చేయటానికి, ఏం చేయడానికి? వారికి సహాయం చేయటానికి. ఎప్పుడైతే ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి పక్షాన దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. స్తోత్రం. మనము కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూడగలుగుతామో ఆయన ఏమంటున్నాడు? పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. అంటే ఎటువంటి పరిస్థితి అయినా. ఒక ఆయన అన్నాడులే, మనము భారతదేశం నుండి అమెరికా వెళ్ళామనుకోండి, ఇక్కడ ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వడాఫోన్ ఉన్నాయి. ఆ సిమ్లు అక్కడ పనిచేస్తాయా? పనిచేయవంట. అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ వేరే తీసుకోవాలి. ఇప్పుడు మనం వేరే దేశం వెళ్ళి వేరే ప్రాంతం వెళ్ళి ప్రభువా నన్ను కాపాడండి అంటే దేవుడు కాపాడతాడా అని అన్నాడు. దేవుడు సర్వాంతర్యామి. దేవునికి స్తోత్రం. ఆయన ఇక్కడే ఉంటాడు, అక్కడ ఉండడు. అందుగలడు ఇందువలడన్న సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అన్నారు పెద్దలు. అంటే ఎక్కడ చూసినా ఎక్కడున్నా ఆయన పని చేస్తాడు. ఇప్పుడు ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి నా ఎముక ఇరిగిపోయింది బాగు చేయి అన్నాం అనుకోండి. ఈఎన్టీ అంటే చెవి ముక్కు డాక్టర్ ఉన్నాడు కదా, కంటి డాక్టరు, ముక్కు డాక్టర్, చెవి డాక్టర్ని కలిపి ఈఎన్టీ అంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి నా చెయ్యి ఇరిగిపోయింది, నా ఎముక 2 ముక్కలు అయిపోయింది, అతికిచ్చు అన్నాం అనుకో, ఆయన ఏమంటాడు? నా దగ్గర కాదురా బాబు, నువ్వు ఆర్థోపెడిషియన్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని అంటాడు. ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి నాకు నరాల బలహీనత వచ్చింది అని అంటే నా దగ్గర కాదురా బాబు, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు అని అంటాడు. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మా ఆవిడికి 9 నెలలు నిండిని, మరి ప్రసవం చేయండి అని అంటే ఆయన అంటాడు, ఆమె అంటది, అమ్మా అయ్యా మా దగ్గర కాదు, మీరేం చేయాలా? గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని. అయ్యా ఆమె దగ్గరికి వెళ్ళి నా పిల్లోడికి జ్వరం వచ్చిందని అంటే ఆయన అంటాడు, లేకపోతే ఆమె అంటది, ఎక్కడ కాదు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళు అని అంటాడు. ఇలా ప్రతి అవయవానికి స్పెషలైజేషన్ చేసినటువంటి వైద్యులు ప్రత్యేకంగా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభు అంటాడు, ఆ సమస్య పగలొచ్చిందా, పగలు నిన్ను కాపాడుటకు కునుకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ సమస్య వచ్చి రాత్రి వచ్చిందా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ సమస్య మార్గం మధ్యలో వచ్చిందా, అందుకని ఆయన అంటున్నాడు, రాకపోకల యందు కూడా నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రాణానికి సమస్య వచ్చిందా, ఆర్థికపరమైన సమస్య కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ప్రాణానికంటే రోగం వ్యాధి వచ్చిందా, దానిని కూడా దేవుడు కాపాడగలను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ చూడండి, ఏ విపత్తు వాటిల్లదట. ఒకవేళ వాటిల్లినా దానిలో కూడా దేవుడు మేలే కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం కూడా మీకు చెప్పాను, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలగడానికి ఏం జరుగుతుందంట? సమస్తము సమకూడి జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఒక రోజున ఒక రాజుగారు అడవికి వెళ్ళాడు వేటాడడానికి. ఈ అడవికి వెళ్ళినప్పుడు చెట్ల దారి నుండి అటు ఇటు తట్టుకొని ఆ కత్తితో అడ్డంగా ఉన్న కొమ్మలని నరుకుతున్న క్రమంలో ఒక ముళ్ళు వచ్చి ఆయన చేతికి గుచ్చుకుంది. ఎడం చేయి బటన్ వేలు గుచ్చుకుంటే విషయం అప్పట్లోగా ఇప్పటికిలాగా యాంటీబయాటిక్స్ అట్లాంటివి ఏమి లేవుగా. వాళ్ళకి తెలిసిన వైద్యం వల్ల ఏంటంటే కట్టుకట్టాలి, లేకపోతే నరికిపడేయాలి అక్కడికక్కడ. వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న పక్కన ఉన్న మంత్రి వీళ్ళందరికీ ఏం చేశారు, అయ్యా మరి ఇది విషం ముళ్ళు, దీనికి మందు లేదు, ఇది పాకిపోద్ది శరీరం అంతా, నీకు శరీరం అంతా పాకకు ముందు ఏం చేయాలా, ఏళ్ళు నరికేద్దాం అన్నారు. సరే అని ఏళ్ళు నరికేసేసి కట్టుకట్టారు. ఈ రాజుగారు ముక్కుతా మూలుగుతా గుర్రం మీద వస్తుంటే పక్కనున్న మంత్రి ఉండా చోటన ఉండకుండా నాకులాగా, అంతా మన మంచికే రాజుగారు అన్నాడంట. ఏమన్నాడండి? మూలిగే నక్క మీద తాటికాయ పడుతున్నట్టుగా ఉంది ఆ మాట. ఆయనకి ఆదరణ కలిగినట్టు లేదు. వెంటనే కోపం వచ్చి, రే బాబు ఈ నా పక్కన ఉంటే నాకు ఇబ్బంది, ఆ ముళ్ళేమో కానీ ఈడి మాటలు నాకు ముళ్ళులాగా ఉన్నాయి, ఈయన తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, సరసాల్లో పడేయండి అన్నాడంట.
సరే తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. వీళ్ళు వేటాడడానికి ఇంకొంచెం ముందుకెళ్ళేపాటికి ఉదయం వచ్చారు కదా శ్రీకాకుళం ప్రాంతం నుంచి. ఏ జాతి వాళ్ళు వచ్చారు మన దగ్గరికి? జాతాబ్ జాతి వాళ్ళు వచ్చారు. అలా కోయ, చెంచు, కొండరెడ్డి, ఇలాంటి చాలా జాతులు కొండల్లో ఉంటారు. అలాంటి ఒక జాతి వాళ్ళు ఏం చేశారనంటే వీళ్ళని వాళ్ళ దేవతకో దేవుడికో బలిద్దామని పట్టుకెళ్ళారు. నరమాంసాన్ని బలిచ్చేవాళ్ళు ఇదివరకు మనుషుల్ని, నరబలి. వెళ్ళే టైంకి దేవుని బిడ్డలారు గమనించండి, బలిద్దామని సమయానికి ఇతని చేతికి కట్టు చూశారు. ఏమైందిరా అని అడిగారు. రాజు అని కూడా లేదు వీళ్ళకి. ఏమైందని అడిగేపాటికి చెప్పాడు, ఇట ములుగుచ్చుకుంది, మా మంత్రి తీసేశాడు ఏలు అని. అయితే ఇప్పుడు నువ్వు పనికిరావు బలి ఇవ్వడానికి, మాకు నువ్వు పారిపోయి ఎక్కడి నుంచి మిగిలిన వాళ్ళని ఒకరిని ఇద్దరిని బలిస్తామని. ఇక చేయగలిగింది ఏం లేదు, బతుకు జీవుడు అంటే రాజు వచ్చేసి ఈ మంత్రి పక్కన కూర్చొని, ఒరే నువ్వు అంతా మన మంచికని ఏళ్ళు నరక్కపోతే ఇప్పుడు నేను వాళ్ళకి పోయి తందూరి చికెన్ అయిపోయిండ్రా బాబు అని చెప్పాడు. సమస్తము మేలు కలిగేది. ఒక్కోసారి అవమానము మేలే, ఒక్కోసారి నింద మేలే, ఒకసారి బాధ మేలే, ఒకసారి శోధన మేలే, ఒకసారి ప్రతీది మేలేనండి, ప్రతీది మేలే. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ విపత్తు కలిగినా కూడా ఆ విపత్తును దేవుడు ఏం చేస్తాడు, వారికి అనుకూలమైనటువంటి పరిస్థితిలో దేవుడు మారుస్తాడు. అందుకని కృప వెంబడి కృపను మనం పొందుకోవాలి అనంటే మనము సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి, ఆధారపడాలి. ముంచిన హల్లెలూయే, లేపిన హల్లెలూయే. గాయము చేయవాడను నేనే, మాన్పువాడను నేనే, కట్టువాడను నేనే. కాబట్టి ఇంకేంటికి నీకు భయం? ఒక్కోసారి ఆ గాయం కూడా మనకి మేలు అవుతుంది. అర్థమైందండి? ఆ గాయం కూడా మేలు అవుద్ది. ఆ గాయాలు లేకపోతే మనం ముందుకెళ్ళలేం, అవమానాలు లేకపోతే మనం ముందుకెళ్ళలేం, సమస్యలు లేకపోతే మనం ముందుకెళ్ళలేం, శోధనలు లేకపోతే మనం ముందుకెళ్ళలేం. ఈ శోధనలు, ఈ సమస్యలు, ఈ వ్యాధి, బాధ, బలహీనత, అవమానం ఇవన్నీ కూడా మనకేంటంటే పాఠాలు. కొన్ని సందర్భాలు, కొన్ని మనుషులు, కొన్ని పరిస్థితులు మనకి పాఠాలు. అంతేగాని దేవుడు మనల్ని విడిచిపెట్టిన వాడు కాడు. అటువంటి పరిస్థితుల్లో మనం చేయగలంలే, అదే ఉందిలే అనుకుంటే హాయి పట్టణం ముందు చిత్తుగా ఓడిపోయినటువంటి ఇశ్రాయేలీయులం అయిపోతాం మనం. మరలా ఎప్పుడైతే వారు దేవునికి అప్పగించుకున్నారో అప్పుడు వారి జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు. అదే రీతిలో దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ రాత్రి దేవునికి అప్పగించుకుందాం. ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలిగిన సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం దేవునికి అప్పగించుకుందాం, కృప పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.